గత 5 సంవత్సరాలు జగన్ సీఎంగా చూశారు కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు చూశారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? 14 ఏళ్ళు చేసిన ఆయన మీద ఎక్కడ ఎవడు ఏ క్వశ్చన్ వేయలా. 5 ఏళ్ళు చేసినాడు, ఈ దేశాన్ని దోసుకున్నాడు. అతను డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన కక్షపూరిత పరిపాలన తప్ప మామూలు పరిపాలనే లేదు. చంద్రబాబే చేశాడు పిల్లల భవిష్యత్తు కోసం, కానీ ఏదైనా జగన్ తాత్కాలికం దరిద్రం పట్టించారు. ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ఈయనకంటే రాజశేఖర రెడ్డి కొద్దిగా మానవత్వం కలిగినోడే. నా అభిమానం కొద్ది చెబుతున్నా, రాజశేఖర రెడ్డికి ఈయనకి నక్కకి నాగలోకానికి అంత ఉంది. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే చంద్రబాబు నాయుడు చూసాం కదా. మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసాం. ముఖ్యమంత్రులుగా ఎవరు బెస్ట్, ఎవరు ఎలా అనిపించారు? ముఖ్యమంత్రులుగా ఎవరు బెస్ట్ అని మేము చెప్పాలంటావా? 14 ఏళ్ళు చేసిన ఆయన మీద ఎక్కడ ఎవడు ఏ క్వశ్చన్ వేయలా. 5 ఏళ్ళు చేసినాడు, ఈ దేశాన్ని దోసుకున్నాడు. లెక్కర పెట్టేసి 7 సాట అపార్ట్మెంట్లు తీసుకొని హైదరాబాద్లో 6 తాడేపల్లి 1 తీసుకొని పేర్చాడంట. ఏదో రజనీకాంత్ సినిమాలో చూసాం. ఇక మనం ఏం మాట్లాడాలి ఆయన గురించి? అతను డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాడు. ఇవాళ సిట్లో నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు. సిట్ అధికారులే తేల్చారు ఎప్పుడు ఎక్కడికి పోయి డబ్బులని. ప్యాలెస్కు పోయి అంటున్నారు. ప్యాలెస్ లో ఎవడు ఉంటారు? లెక్కర్లు ఎక్కడా కూడా అవినీతే జరగలేదు, ఎక్కడా కూడా కావాలని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అంటున్నారు. అసలు ఏమంటే అన్ని ప్రూఫ్లు తీసుకున్నారు. నాకు తెలిసిన నాలెడ్జి, నేను పేపర్ నాలెడ్జి, పేపర్లో చూసా. పేపర్లో వాళ్ళ ఫోటోలతో ఏ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, జూబ్లీ హిల్స్, నాగోలు, మరి అవన్నీ ప్రూఫ్ కాకపోతే నువ్వు వేయి వాళ్ళ మీద. నిన్నటి వరకు జగన్ మీద మచ్చబడలా. మచ్చంటే ఎవడు మాట్లాడలా లెక్కర్లో ఇతను ఉన్నాడని. నిన్న సిట్టు దెబ్బకి ఒకటే చెబుతున్నారు కదా అన్ని ఛానల్స్. ఇంకేంది, డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సూత్రధారి ఇతనేను, డబ్బు అంతా ఇతనికే చేరిని అని. ఇక మరి దాన్ని ఎవడు ఆపుతాడు? అంటే ఈ లెక్కర్ స్కామ్ కాకుండా అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి జగన్ వల్ల జరిగిన మంచి ఏంటి? నాకు తెలిసి ఏమీ జరగల. ఒక రోడ్డు వేయలా, ఒక ఇది చేయలా, ఒక ఇరిగేషన్లో ఇప్పుడు నాకు వ్యవసాయం ఉంది, ఒక డ్రైన్ బాగు చేయలే. మొత్తం ఇప్పుడు చేసుకోవాలా. ఆయన ఏం చేశాడు కాబట్టి మంచి జరిగిందని ఏం చెప్తాం మనం? ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడండి? ఆయన సంపాదన, ఆయన వ్యవహారం. ముందు ఎట్టమ్ముకోవాలా, ముందు ఎట్టమ్మాలా. ఎవడన్నా ముందు ఇప్పుడు నువ్వు యాడికి పోయి అరే సోడావాడి దగ్గర పోతే సెల్లో కొట్టండి చిల్లర లేదంటున్నాడు. మరి డీజిల్ మరి వాడేందుకు? డబ్బులు వేయండి అంటున్నాడు. నీ దగ్గర ఏం లేకుంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలా? తాలుపుకు సిగరెట్ కొంటే డిజిటల్ పేమెంట్, మరి లిక్కర్లో ఎందుకు లేదు డిజిటల్ పేమెంట్? ఎక్కడో ఏదో ఉంటేనేగా. ఇంక అంతకంటే ఏం చెబుతావు? చంద్రబాబు వల్ల జరిగిన మంచి ఏంటి? చంద్రబాబు వల్ల ఏం మంచి జరిగిందంటే ఇప్పుడు రాగానే రోడ్లన్నీ గోతులు పూడ్చాడు. కొత్త రోడ్లు లేకపోవచ్చు, తీసే ముందు రోడ్లు పూడ్చాడు. ఇప్పుడు కాలువలు ముందు పూడికలు కాకపోయినా ముందు ఆ తూటాకులు బూటాకులు తీసేస్తున్నాడు. అతను చేతనైన వరకు డబ్బు ఉందో లేదో తెలవదు, లాక్కొస్తున్నాడు కదా. ఇప్పుడు పిల్లలకు ఉంది తల్లికి వందనం, దిగ్విజయంగా ఇచ్చేసాడు. 5 నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చాడు, ఒకరు నువ్వు ఇచ్చావు ఎప్పుడన్నా? అది పరిస్థితి. ఇక మంచి ఇప్పుడు మన ఇల్లు మనం ఒక ఇల్లు చక్కదిద్దాలంటే నానా సంకటాలు పడుతున్నాం సగటు మనిషి. అతను ఈ రాష్ట్రాన్ని దిద్దాలంటే డబ్బులు ఏడదెత్తున్నాడో ఏమో. అంటే ఆయన జేబులో ఇస్తున్నాడని మనం చెప్పట్లా, కేంద్రం ఎక్కడి నుంచో తెస్తున్నాడు. అతని పథకాలు అతను అమలు చేసుకుంటున్నాడు దిగ్విజయంగా. ఇంకా అంతకంటే ఏం చేయాలి? మన తీసుకెళ్ళి ఏడో కూర్చోబెడతాడని కాదు. రాష్ట్రం బాగుంటే చాలు, ప్రశాంతంగా ఉంటే చాలు, గొడవలు లేకుండా ఉంటే చాలు అనేదే జనం కోరుకునేది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి గెలిచాకే గొడవలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. ఎక్కడ జరిగిందో చెప్పండి, ఒక్క గొడవ చెప్పమన్నాడు. ఇప్పుడు సచ్చినవాడు వాడెవడో చచ్చాడు, నువ్వు వచ్చావు, ఏం చేసావు? ఒక బాడీ టైర్ కింద ఈడ్చుకుపోతుంటే నువ్వు మానవత్వం ఉన్నాడు అయితే ఆపి 108 ఎవడికి ఫోన్ చేసి బాడీని పంపాలా? నాకేం తెలియదు, చివరికి నాదేం తప్పు, డ్రైవర్ తప్పు అంటాడు. ఏంటండి ఆయన? ఇప్పుడు డ్రైవర్ తప్పంటే నువ్వు పైన కూర్చొని పోనీ అంటే డ్రైవర్ ఏం చేస్తాడు? ఎవడైనా అసలు మానవత్వం అండి. ఇప్పుడు మంత్రులు పోతుంటారు. నాకు తెలిసి ఇప్పుడు జడ్జి గారు ఉన్నాడు. ఆయన ఒకరోజు ఆవు కుంటుతుంటేనంట కారు ఆపాడంట. కారు ఆపి డాక్టర్ ఫోన్ చేసి ముందు ఆవుని తీసుకెళ్ళి వైద్యం చేయండి అన్నాడు. అది మానవత్వం. ఇది మనిషి, ఒక మూగజీవికి ఆయన అంత దాతృత్వం చూపించాడు. పేపర్లోనే ఇది కూడా నేను చూసింది. మరి ఆ బాడీని అవజాన్ని ఈడ్చుకుపోతుంటే ఏం చేయాలా? ఎక్కడికి పోయినా ఆయన యాడికి పోయినా ఎంతమందినో సాగు కొట్టడమే ఆయన ధ్యేయం.
ఆయన ఎవడో ఒకటి సావాలా, ఈయన పోయి ఆడ పరామర్శకు పోవాలా, అక్కడ అల్లరి సృష్టించాలా, అదే ఆయనకున్న ఏకైక మార్గం. ఆయన ఎంచుకున్నది కూడా అదే, ఇంకా అంతకంటే ఏముంది. అంటే మీరు చెప్పిన దానికి కూడా పూర్తి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. ఇక రాబోయేది మళ్ళీ జగన్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలో పడుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నాడు క్యాపిటల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు పెండింగ్ పడినాయి. రేపు మార్చిలో మొత్తం ఓపెన్ అవుతున్నాయి. మరి ఎవరు చేస్తే అవుతున్నాయి? మార్చిలో అందరికి అలాట్ చేస్తాడంట. ఇలా పేపర్లో కూడా వేసాడు కదండి, పేపర్లో కూడా ఫోటోలు వేసాడు కదా. మరి ఎవరు చేస్తే అయినాయి? అతను వచ్చి అన్నాడు సంవత్సరం అయింది. సంవత్సరంలో మరి దిగ్విజయంగా ఇన్ని ఆఖరికి ఐఏఎస్ వాళ్ళ క్వార్టర్స్ కూడా, జడ్జీల క్వార్టర్స్ కూడా కంప్లీట్ చేశాడు. మరి అది అవ్వట్లేదు. అంతకంటే ఏం కావాలి ఆయనకి? ఉదాహరణ ఇంకా అంతకంటే ఏం కావాలా? అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. వాళ్ళ బతుకే గ్రాఫిక్ ఏమో, వాళ్ళు గ్రాఫిక్ అనేది వాళ్ళ బ్రతికే గ్రాఫిక్. ఇక కొత్తగా ఆయన అనేది ఏముంది? ఆయన మాట్లాడేది అదే. ఇప్పుడు 3 రాజధానులు అన్నావా నువ్వు? అసలు నీకు ఎవడన్నా ఉండారా? ఏముంది? నువ్వు 3 ఓకే, నీ అభిప్రాయం నీకుందే, మనం తప్పు పట్టడానికి లేదు ఆయన సీఎంగా. మరి నువ్వు ఏదో ఒకటి కట్టాలిగా. 3వ అభిప్రాయం అంటే ఇప్పుడు వైజాగ్ అన్నా, వైజాగ్లో కట్టాలిగా. చంద్రబాబు వచ్చిన తర్వాత అల్లుళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి మా వైజాగ్ డెవలప్ చేస్తున్నాడు కదా. ఇవాళ టీసీఎస్ తీసుకొస్తున్నాడు, లొల్లుని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాత నిన్ను చూసి పారిపోయారుగా. ఇప్పుడు సింగపూర్ కన్స్ట్రక్షన్ పారిపోయింది నేను చూసి ఆడి నుంచే. ఇప్పుడు వాళ్ళని బతికలాడటానికి మళ్ళీ సింగపూర్ వెళ్తున్నాడు. ప్రతి ఇండస్ట్రీస్ట్ అడుగుతున్నాడ, ఏమండే బాబు గారు నువ్వేమో మమ్మల్ని రమ్మంటావు, వాడు వచ్చే పరిస్థితి ఏంది? ఇక అంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? నిన్ను చూసి పారిశ్రామికవేత్తలు అందరూ బెదిరిపోతుంటే. సార్, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం. దగ్గర 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాం. ఏంటి వీళ్ళిద్దరిలో మీరు గమనించేటువంటి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు 2014లో సీఎం అయినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 67 సీట్లు ఎన్నో వచ్చినాయి. ఇక అక్కడి నుంచి ప్రతిపక్ష నాయుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు ఆ 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఎలక్షన్ల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే కూడా ఇంకా బెటర్గా చేస్తాడని 151 సీట్లు ఇచ్చాడు. ఆ 151 సీట్లు ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ముందు ప్రజావేదికని వెంటనే కూల్చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. అది అయిపోయిన తర్వాత పోలవరం దాన్ని ఆపాడు. ఆయన లెక్కలో అదొక డెవలప్మెంట్. ఆయన ఏ చేసినా కూల్చేదాన్నే డెవలప్మెంట్గా భావించుకుంటూ పోయాడు. ఎవరన్నా ఇప్పుడు మాలాంటి ఇప్పుడు సామాన్య మానవులు కావచ్చు, ఇంకెవరు కదా, అయ్యా జగన్మోహన్ రెడ్డి అట్ట చేస్తున్నాడు లేదా ఇట్ట చేస్తున్నారు అనుకో, అర్ధరాత్రి ఇళ్ళకాడకు పోలీసులు వస్తారు. అసలు అర్ధరాత్రి ఎందుకు వస్తారో లేదు, మనం చేసింది దాంట్లో తప్పేం మాట్లాడుతున్నాము కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడు కూడా నువ్వు ఆ సీఎం హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎవరన్నా ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడితే అట్ట కాదు ఇట్ట మాట్లాడాలని వాళ్ళ 151 మందికి ఎమ్మెల్యేలకు చెప్పాలి. వాళ్ళు ఎవరైతే అదనంగా ఈ భూత పురాణాలు కావచ్చు, ఈ ఒలగరక భాషలు మాట్లాడేటప్పుడు జగన్ లేచి సప్పట్లు కొడుతుంటాడు. ఎట్ట ఎకిలి నవ్వుకుంటా. ముందు అసలు నువ్వు ఎకిలి నవ్వటమే నీకు వచ్చిన అనర్థం. ఈ 11 సీట్లు రావడానికి రీజన్ అదే. ఇప్పుడు నువ్వు చేసావు, నువ్వేం చేసావు? ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఏమీ చేయకుండా కనీసం ఆ రోడ్ల మీద కూడా ఎక్కడ సిబ్బుడు మట్టేలా ఇవాళ చూడు ఆ రోడ్లన్నీ ఎట్టుండయో. ఏ రోడ్డు ఎక్కడన్నా ఒకటార తప్ప ఇంకా 1 ఇయర్లో టైం సాలక ఆ రోడ్లు బాగు చేయలేదు. కానీ అన్ని రోడ్లు మ్యాక్సిమం ఎక్కడ కూడా గేరు మార్చకుండా వెళ్ళిపోతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇవాళ వాళ్ళ ఆలోచనలన్నీ మన ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఆ పిల్లలకి మంచి ఆలోచనలు కలిగి చేసేటట్టుగా ఆ రకంగా ఇవాళ పరిపాలన బ్రహ్మాండంగా జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన కక్షపూరిత పరిపాలన తప్ప మామూలు పరిపాలనే లేదు. అదొకటి. ఇవాళ ఏం చెబుతున్నాడు? పోలీసు వాళ్ళకి గుడ్లోడు తెస్తాము, పోలీసు వాళ్ళని నువ్వు 3 రాష్ట్రాలు దాటిపోయినా కూడా పట్టకొత్తాము, వాళ్ళు అంతు చూస్తాము
అనేది జనానికి పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, వాళ్ళ కార్యకర్తలు ఏం చెప్తున్నట్టు. అసలు ఈ రౌడీజము ఇలాంటియే అసలు జగన్మోహన్ రెడ్డి పోచేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కాదు, ఆయనే చేస్తున్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి 151 దాన్ని 5 చేసేసి 11కి చేశారు. 11కి చేసిన తర్వాత కూడా ఇలా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావటంలా, మార్పు నాకైతే మార్పు ఏం కానరాల. మనకి 151 దాన్ని 11 చేశారే, మనం చేసిన లోపం ఏందా? అదేమంటే నాకు 39% ఓట్లు వచ్చినాయంట. 39% రావచ్చు, 40% రావచ్చు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో కానీ ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, ఇక కాలం చెల్లిపోయింది తెలుగుదేశం పార్టీకి, రాబోయే రోజుల్లో మళ్ళీ నేనే వస్తాను 2.2 అంటున్నాడు, రప్ప అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద నమ్మకం లేదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అను ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఆ రోజాను, ఆ కొడాలను ఎవరెవరో చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ 11 మందిని రాజీనామా చేయమును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగులేదని కదా వాళ్ళు చెబుతుంది. ఇప్పుడు అక్కడెక్కడో ఆ మామిడికాయలు కూడా ట్రక్కులు పెట్టి తొక్కిచ్చి ఆ రైతుని అనుసరించి ఆ మామిడి పడి తొక్కిచ్చాడా, లేకపోతే ఈయన లాక్కొచ్చి తొక్కిచ్చాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంటే 11 మందిని రాజీనామా చేసి ఎలక్షన్కి పోతే, నిజంగా 11 మంది గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క మగోడు. నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదని మనం అనుకుందాం. అది ఆ పని చేయమని ముందు అసలు అసెంబ్లీకి రమ్మని ఆయన్ని. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నిలబడే ధైర్యం లేదు ఆయనకి ఇప్పుడు. ఎందుకు లేదంటే ఆయన లోగడ చేసిన పనులు, ఆయన ప్రవర్తన వల్ల ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టి అసలు అసెంబ్లీలో ప్రతిపక్షం తరపున నిలబడి మాట్లాడమను జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికో ఎందుకు? ఈయన పరిపాలన బాగుందా బాగలేదో ప్రజలు చూస్తారుగా. ఒక మనిషి అసెంబ్లీకి రాకుండా ఉండాడు అంటే అతను చేసిన తప్పుల వల్ల అతను రాలేకపోతున్నాడు. నిజాయితీపరుడైతే 100 మంది అటు ఉన్నా కూడా ఒక్కడైనా పోరాడతాడు. పోరాడే మనస్తత్వం లేదు. ఆ రోజు ఆ వాతావరణంలో దాంట్లో గెలిచిపోయాడు. మన ఏదో ఇంకా రాజశేఖర్ రెడ్డి బెటర్ గా చేస్తాడేమో. ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ఈయనకంటే రాజశేఖర రెడ్డి కొద్దిగా మానవత్వం కలిగినోడే. నా అభిమానం కొన్ని చెబుతున్నా. రాజశేఖర రెడ్డికి ఈయనకి నక్కకి నాగలోకానికి అంత ఉంది. మంచి వ్యక్తి ఆయన కూడా ఒక రకం చెప్పాలంటే, ఇంత దారుణంగా లేదు. అందువల్ల ఈయన పరిపాలన అంతా కోల్చటాలు, లిక్కరు స్కాములు. అమ్మానికి ఎవరికి ఆయనకు ఒక ఎంపీ ఇచ్చారు. అంతకుముందు మా నాన్న చంపింది వాళ్ళేను, రిలయన్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి చంపారని చెప్తే మళ్ళీ ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఈయన చేసే అన్ని ప్రజలకు స్పష్టతగా కనపడుతున్నాయి. అందువల్ల ఆయనే కొని తెచ్చుకున్నాడు. ఒక రకం చెప్పాలంటే 11 రావడానికి నాకేం జగన్మోహన్ రెడ్డి మీద ఏర్చే లేదు. ఇంకొకటి కాదు, పరిపాలన అనేది సక్రంగా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. అదేదో కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏదో చేసినట్టు చేశాడు. 151 సీట్ నాకు ఇచ్చాడు, ఇక నాకు ఎదురు లేదు, తిరుగు లేదు. ఇంకా మీడియా ముందు కూర్చొని 175 ఎవరు మీడియా ఛానల్స్ ఎవరు అడిగితే ఎందుకు రాదు, వైనాడు 175 ఎందుకు రావు వాళ్ళు అడుగుతున్నారు. ఎట్టొస్తాయండి అని అడుగుతుంటే వైనాట్ 175. Why not 175? ఖచ్చితంగా ఎందుకు రావని ఇక వాళ్ళ మీద పళ్ళు కొరుకుతాడు, కళ్ళు ఊరుతాడు. వాళ్ళు మెలకొండ ఊరుకున్నాడు. నువ్వు ఎట్ట వస్తాయి అనేది వచ్చినాయా? నువ్వు వైనాట్ అన్నావు, ఇప్పుడు రాలేదుగా. నువ్వు చెప్పిందంటే ఏం వచ్చినాయి? ఆ రకంగా పరిపాలన చేశాడు కాబట్టి ఆయన ఆడ కూర్చోబెట్టారు. నెక్స్ట్ మళ్ళీ నేనే గెలుస్తానని చాలా టైం ఉంది కదయ్యా. ఇప్పుడు 1 year అయిపోయింది. 26, 27, 28, 29 జూన్లో అప్పుడు చూద్దాం. ఆ ప్లాన్ ప్రకారంగా అదే దాంట్లో ఉండమను. వాడు పేరు నానంటాడు, వాడు తొరిపళ్ళు వేసుకొని రేతిరిగి ఇల్లి పొగులుపోయే పరామర్శమని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? మీలాంటి కుర్రోళ్ళకి ఆయన చెబుతుంది. అంటే ఎవరు పిల్లలు పోయి రేతిరికి వెళ్ళాలి, ఎవరు పిల్లలు పోయి పగలు పరామర్శాలి? నువ్వు చెప్పు. ఎవరైనా చెప్తారా ఆ మాటలు? నువ్వు చెప్తారా? ఏదో వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళని కాపాడుకోవటానికి వాళ్ళని అట్ట గంభీరంగా మేకపోతు గంభీరంగా మాట్లాడుతూ ఉండారయ్యా. ఎవరు అమాయకులు ఎవరు లేరు. ఎవరు పిల్లల్ని ఎవరు రేతిరికి వెళ్ళాలంటే పగలపోయి ఎమర్జెన్సీ. అసలు డైలాగ్ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా వచ్చిందా? గత 5 సంవత్సరాలు జగన్ సీఎంగా చూశారు కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు చూశారు, ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఏంటి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఆయనేమో చెప్పింది చేశాడు, ఈయనేమో జగనే కాకుండా ఈ పక్కనున్న వాళ్ళంతా కూడా మేసుకొచ్చారు. అది ఎవరు చెప్పింది చేశారు? చంద్రబాబే చేశాడు. పిల్లల భవిష్యత్తు కోసం కానీ ఏదైనా. జగన్ తాత్కాలికం, అప్పుడప్పుడు దరిద్రం పట్టించారు. సరే ఎవరిచ్చినా ఈ పెన్షన్లు అనేది ఏది 50-60 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వటం ధర్మమే కానీ మరీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చుకుంటా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. ఇప్పుడు
అన్ని అప్పులు, యువతకి ఏం లేదు. ఏదన్నా పరిశ్రమలు వస్తే ఆ యువతకి ఏదన్నా ఉంటుంది, కానీ లేకపోతే ఏముండదు. ఈ అందరికి పంచుకుంటూ పోతే ఏముంటుంది? ఇప్పుడు గిన్నెలో ఉంటే అన్నం మన ఇంటికి వచ్చినప్పుడు పెట్టగలం, కానీ లేకపోతే ఏమన్నా పెట్టగలమా? ఏం పెట్టలేంగా. అది పొజిషన్. ఇప్పుడు రాష్ట్రం కూడా అంతే ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటి, రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి? అయితే సచివాలయాలు అనేది మండలాలకు పోకుండా, జిల్లా కేంద్రాలకు పోకుండా పనులు సులభంగా అయినాయి. ఇక ఈ బియ్యము అవి ఇయటం అనేది కూడా వేస్ట్. ఇప్పుడు వాహనాలు అన్ని పెట్టడం ఎంత వేస్ట్ కదా. ఏమి డీలర్ కాడికి పోయి తీసుకుంటే పొద్దుగా తీసుకోకుండా అక్కడ పోయి ఆ వాహనాల వాళ్ళకి జీతాలని అయ్యని ఇయ్యని పెట్టడం, అది కూడా వేస్ట్ అనిపిస్తుంది. మరి చంద్రబాబు వాళ్ళు జరిగిన మంచి ఏంటి? ఏముంది మంచి అంటే, ఇప్పుడు ఒక నమ్మకం. ఈయనంటే మరి ఫ్యాక్టరీలు కొన్ని కంపెనీలు వాళ్ళు వస్తున్నారు కదా, చంద్రబాబే బెస్ట్ ప్రజెంట్. అంటే ఈయన మళ్ళీ ఇంకేమన్నా 5 సంవత్సరాలు వస్తే ఏమైనా చేయగలడు, కానీ ఇంకా 5 సంవత్సరాలు రాకపోతే మళ్ళీ బస్సు పెట్టిపోద్ది. మళ్ళీ గతంలో 5 సంవత్సరాలు చూసినా అట్ట అయిపోవటం. ఈ మధ్యకాలంలో మళ్ళీ జగన్ చెప్తా ఉన్నాడు, రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ నేనే గెలుస్తాను. చంద్రబాబు ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా, పథకాల్లో కానీ ముఖ్యమంత్రిగా కానీ ఫెయిల్ అయ్యాడు. అది వస్తుంది. అది సరే, ఎవరైనా వస్తాం మొన్న అన్నాడు 175 వస్తాయన్నారు, వచ్చినాయా? ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. బహుశా రావటం అనేది మంచి చేస్తే వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉందిగా, చూద్దాం. ఈయన కూడా ఫెయిల్ అయితే రావచ్చు అని చెప్పలేము. అది కూడా